సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడొస్తాయో తెలియదు. కాకుంటే వస్తాయి అంటున్నారు. మరి మొత్తంగా అయితే ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇవాళనో, రేపో, ఎప్పుడో నోటిఫికేషన్ అయితే వస్తది. ఇక తప్పదు. మరి నేపథ్యంలో అసలు పార్టీల వ్యూహాలు ఎట్లా ఉన్నాయి? సర్పంచ్ ఎలక్షన్లు నిజానికి పార్టీ గుర్తుతోని జరగవు. అయినప్పటికీ వాళ్ళ మద్దతుదారులు అయితే నిలబడుతూ ఉంటారు. ఫలానా పార్టీ మద్దతుదారులని ఎక్కువ అధికార పార్టీ నుంచే ఎక్కువ మందిని గెలిపించుకోవాలని వాళ్ళైతే ట్రై చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది అనేది ఒకసారి మనం చూడొచ్చు. లోకల్ లైట్ తీసుకుంటారంట. లోకల్ ఫైట్‌ను అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు సర్పంచ్ ఎలక్షన్‌లను కూడా బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకుంటుందని ఒక న్యూస్ అయితే ఇక్కడ వీళ్ళు రాసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిజానికి గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అయితే అసలు లోకల్ ఫైట్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నారు. మొత్తం జెడ్పీలు మేమే గెలుచుకోవాలని దానికి తగ్గట్టే వాళ్ళు వ్యూహం రచించిర్రు, గెలుచుకున్నారు. ఇక సర్పంచ్ ఎవరైతే గెలిచిరో వాళ్ళంతా కూడా తమ పార్టీలో జాయిన్ చేసుకొని కూడా చాలామంది ట్రై చేసిర్రు. వాళ్ళు విజయం కూడా సాధించారు. కానీ ఇప్పుడు అధికారంలోకి నుంచి దూరం అయిన తర్వాత ఆ సీరియస్‌నెస్ కనిపిస్తలేదంట. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవుతున్నాయి. కానీ దాంట్లో వాళ్ళు పోటీ కూడా చేయడం లేదు. వీళ్ళు పైకి మస్తు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని. కానీ వాస్తవికంగా ఎలక్షన్ల దగ్గరికి వచ్చే వరకు మాత్రం వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్లలో పడ్డటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు. 0 సీట్స్ అంటే ఇక అది మామూలు విషయం కాదు. మరి ఆ దెబ్బ నుంచి వాళ్ళు తేరుకోలేకపోతున్నారు. ఇలాంటి టైంలో మళ్ళీ ఎలక్షన్లలో పోటీ చేసి ఓడిపోతే అధికార పార్టీకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. దాంతోపాటు మళ్ళీ ప్రజల్లో కూడా ఒక గుర్తు అంటే ప్రజల్లో కూడా ఒకటి అంటే ఓకే టీఆర్ఎస్ వాళ్ళకి ఇంతే పోటీ చేసినా ఓడిపోతారు అనేది మమ్మల్ని లైట్ తీసుకుంటారు. పోటీ చేసి ఓడిపోవడం కంటే అసలు పోటీ చేయకపోవడమే బెటర్ అన్న ఆలోచనలో వీళ్ళైతే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా మరి వాళ్ళు పోటీ చేస్తారా లేదంటే లైట్ తీసుకుంటారా చూడాలి. కానీ సీరియస్నెస్ అయితే కనిపిస్తలేదంట. ఎందుకంటే ఎలక్షన్లు హడావిడి అయితే స్టార్ట్ అయింది. ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు అయితేవో కావో కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే పక్కా అయ్యే అవకాశాలు అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఆల్రెడీ దూకుడు పెంచాలి, క్యాడర్ను ఉత్తేజితం చేయాలి. ప్రభుత్వం ఆల్రెడీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. అసలు వీళ్ళు ఎక్కడ కూడా పాస్ కాలేదు. మొత్తం వైఫల్యాలే ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో వీళ్ళు చాలా దూకుడు మీద ఉండాలి. మేము గెలిచి తీరుతాం అన్నట్టు ఉండాలి ప్రజల్లో ఒకవేళ వీళ్ళ మీద అభిమానం ఉంటే. కానీ వాళ్ళకు ఆ నమ్మకం అయితే కనిపిస్తలేదట. అసలు పోటీ చేసి ఓడిపోయేదానికంటే దూరంగా ఉండడమే బెటర్ అన్న దాంట్లో వీళ్ళైతే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడికే ఇక చూడొచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం, స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న హడావిడి కనిపిస్తలేదట. బలమైన అభ్యర్థులు ఎవరున్నారు, అసలు ఎవరిని పోటీ చేయించాలి అనే దాని మీద కూడా గ్రౌండ్ వర్క్ చేస్తలేరట. అసలు ఆర్థిక పరంగా ఇప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు కూడా ఎవరు పెట్టాలి, ఎవరు ఇవ్వాలి అనే దాని మీద కూడా అసలు క్లారిటీ లేదట. మొత్తంగా దిశానిర్దేశం లేక క్యాడర్లో ఒక రకమైనటువంటి నైరాశ్యం కనిపిస్తుందట. ప్రభుత్వ వ్యతిరేకతను తాము అనుకూలంగా మార్చుకోలేని ఒక నిస్సహాయ స్థితిలోకి బీఆర్ఎస్ క్యాడర్ వెళ్ళిపోయింది అనేది వాళ్ళలో నైరాశ్యం అయితే కనిపిస్తుందట. మరి కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం చాలా ఫైట్ చేయనికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒకవేళ నిజంగానే ఇప్పుడు కనుక బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా కనుక సీట్లు ఒకవేళ రాగలిగితే ఖచ్చితంగా జనాల్లోకి కూడా వెళ్తుంది. ఓకే బీఆర్ఎస్ పని అయిపోయింది, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని కనుక వాళ్ళ మైండ్లో ఒకసారి కనుక పడితే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా దెబ్బలు తగే అవకాశం ఉంది. కాబట్టి మరి ఎందుకో కానీ వీళ్ళు మాటలు మాట్లాడుతున్నారు, యుద్ధం చేసినట్టు చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్ రోజు గవర్నమెంట్ని తిడుతున్నారు, మేమే మంచి చేసినామని చెప్పుకుంటున్నారు. ఇన్ని చెప్పుకున్నప్పటికీ ఎలక్షన్లలో పోటీ చేసే విషయానికి వచ్చే వరకు మాత్రం మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. మరి అది భయమా లేకపోతే ఇంకో రకమైనటువంటి కారణమా, ఏ కారణం అనేది ఎవరు అందు చిక్కకుండా ఉంది. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్లో ఉన్నారు, వీళ్ళేమో ప్రతిరోజు మాట్లాడుతున్నారు. రేపో మాపో కేసీఆర్ వస్తాడు, యుద్ధం చేస్తాడు, తట్టుకోలేరని చెప్తున్నారు. కానీ ఎలక్షన్ల దగ్గరికి పోటీ చేసే విషయం దగ్గరికి వచ్చే వరకు మాత్రం వీళ్ళు అసలు ఆ పోటీకి వెనకడుగు వేస్తున్నారు. మరి అందుకే క్యాడర్లో ఒక రకమైనటువంటి నైరాశ్యం ఆవహించిందట. ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి, ఎలక్షన్లలో గెలుపో ఓటమో పోరాటం అయితే చేయాలి. కానీ వీళ్ళు పోరాటమే చేయకుండా కాడి కింద పడేసి దూరం నుంచి ఉండి ఏదో రాళ్ళేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పార్టీకి కరెక్ట్ కాదని క్యాడర్ అయితే అనుకుంటుందట. మరి ఎలక్షన్లలో నిజంగానే పోటీ చేయకుండా దూరంగా ఉంటారా? ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అయితే పోటీ చేస్తలేరు. మరి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా వీళ్ళు కరెక్ట్గా పోటీ చేస్తారా లేదా అనేది అయితే మనము చూడాలి.